ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 months వ్యాలిడిటీ తో కేవలం 1499 రూపాయలకి మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకి విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ 2024 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 నెలల వ్యాలిడిటీ తో కేవలం 1999 రూపాయలకి మీకు అందిస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకి మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకి. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలకి మీకు అందిస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 6 months కేవలం 2999 రూపాయలకు మాత్రమే. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ వచ్చేసి ఫుల్ కోర్స్ వాల్యూ 2499 రూపీస్ కి మీకు అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 6 months. ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 3 months వ్యాలిడిటీతో జస్ట్ 999 రూపీస్ కి మీకోసం. ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 2 సైన్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ వచ్చేసి 3 months వ్యాలిడిటీతో కేవలం 999 కి మీకోసం. ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 3 months వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలకి మీకోసం. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ ద్వారా మీరు ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఈ ఆఫర్స్ అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. నేను బాలరాజు, ట్రై మెథడ్ ఫ్యాకల్టీ. ఈ డిఎస్సి పైన ఈ ప్రేమ మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చాలని మనస్ఫూర్తిగా మా ఎస్ఎన్ఎస్ తరపున వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. మిత్రులారా, ట్రై మెథడ్స్ విషయానికి వచ్చేసరికి అసలు ట్రై మెథడ్స్లో టెట్ పర్పస్లో మనం ఏం చదవాలి, డిఎస్సి పర్పస్లో ఏం చదవాలి, టెట్లో మన స్థాయి ఏంటి, డిఎస్సిలో మన సబ్జెక్ట్ స్థాయి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మీకు తెలిసినవే. అయినప్పటికీ కూడా ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడుతూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం ట్రై మెథడ్స్ వచ్చేసి ఒక ఎస్జిటి అభ్యర్థిగా, ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థిగా పేపర్ 1లో సక్సెస్ కావాలి అంటే, మెథడాలజీలో సక్సెస్ కావాలి అంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ విడివిడిగా కాకుండా 3 మెథడాలజీస్ని కలిపి ట్రై మెథడ్స్గా చదువుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలం. ఇది నిజం. మరి ఏంటి ట్రై మెథడ్స్ అంటే, ట్రై మెథడ్స్ విషయానికి వచ్చేసరికి సైన్స్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ ఈ మూడింటిని కలిపి ట్రై మెథడ్స్గా చెప్పుకుంటాం. ఇక్కడ మన టెట్ విషయానికి వచ్చేసరికి టెట్లో దాదాపుగా సైకాలజీలో 30 మార్కులు ఇవ్వబడతాయి, తెలుగులో 30 మార్కులు, అదేవిధంగా ఒక్కొక్క కంటెంట్కి వచ్చేసి ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు, సైన్స్ 30 మార్కులు. ఇది సైన్స్ అనే దానికుండా ఇక్కడ ఈవీఎస్ అనే పేరుతో తీసుకొస్తాడండి. ఈవీఎస్ అనే పేరుతో ఇక్కడ మాట్లాడతాడు. మరి ఈవీఎస్లో 30 మార్కులు పెట్టబడ్డాయి. అయితే ఇక్కడ బోర్డు మీద చూస్తుంటే సైకాలజీ ఉంది, కేవలం కంటెంట్స్ మాత్రమే ఉన్నాయి. మరి మెథడాలజీ ఎక్కడ ఉంటుంది అంటే, మెథడాలజీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ తెలుగులో 30 మార్కులు దీనికి డిసైడ్ చేస్తే అందులో 24 మార్కులు దీని కంటెంట్కి, 6 మార్కులు మెథడాలజీకి ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్కి వచ్చేసరికి 30లో 24 మార్కులు కంటెంట్కి ఉంటాయి, దాని మెథడాలజీకి 6 మార్కులు. మ్యాథ్స్లో కూడా 24 కంటెంట్, దాని మెథడాలజీకి 6 మార్కులు. ఇక పరిసరాల విజ్ఞానంలో కూడా 24 కంటెంట్, దాని మెథడాలజీ 6 మార్కులుగా చెప్పబడ్డాయి. సో ఇక్కడ మనం పిలుచుకునే ట్రై మెథడ్స్లో సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ. ఇక్కడ పరిసరాల విజ్ఞానానికి వచ్చేసరికి టెట్లో సైన్స్, సోషల్ అనేది వేరువేరుగా ఉండదు, కేవలం ఈవీఎస్ అనే పేరుతో 2 కలిపి ఉంటాయి. అంటే పరిసరాల విజ్ఞానం అనే పేరుతో కంటెంట్కి 24 మార్కులు, మెథడాలజీకి 6 మార్కులు. కంటెంట్ అంటే దాదాపుగా పరిసరాల విజ్ఞానం కంటెంట్లో 7 విభాగాలు, 7 శాస్త్రాలు చదవాల్సిన అవసరం ఉంది. భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము, జీవశాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము. ఈ 7 నుంచి కలిపి 24 మార్కులు వస్తాయండి. అంటే దాదాపు టెట్లో ఒక్కొక్క విభాగానికి 3 మార్కులు వచ్చే అవకాశం. అదేవిధంగా మెథడాలజీ 6 మార్కుల్లో సైన్స్ మెథడాలజీ 3 మార్కులు, సోషల్ మెథడాలజీ 3 మార్కులుగా కేటాయించబడ్డాయి.
సోషల్ మెథడాలజీ 3 మార్కులుగా కేటాయించబడ్డాయి. ఇక మ్యాథ్స్ మెథడాలజీకి వచ్చేసరికి ఇక్కడ కూడా 6 మార్కులు, సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ కలిపి 6 మార్కులు. అంటే టెట్లో ట్రై మెథడ్స్కి వచ్చేసరికి మనం 12 మార్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. 12 బిట్లు 12 మార్కులు. ఇంతవరకు గత డిఎస్సీలను పరిశీలిస్తే 2011వ సంవత్సరంలో టెట్ ప్రారంభమైన తర్వాత ఎప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ ప్యాటర్న్లో చేంజ్ అనేది లేదు. కానీ డిఎస్సి జరుగుతున్న ప్రతిసారి అక్కడ చేంజింగ్ వచ్చేస్తుంది. మరి ఎలా వచ్చేస్తుంది ఏంటంటే మీరు గమనించే ఉంటారు. 2008లో ఒకలా వచ్చింది, 2012లో ఒకలా వచ్చింది, 14లో ఒకలా వచ్చింది, 18లో ఒకలా వచ్చింది, మళ్ళీ 24కి వచ్చేటప్పుడు దాన్ని మార్చేసినాడు. ఎలా ఇస్తున్నాడు అంటే జీకే కరెంట్ అఫైర్స్ 8 మార్కులు, సైకాలజీ 8 మార్కులు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక కంటెంట్లుగా ఏం చెప్పబడ్డాయంటే 5 కంటెంట్స్. టెట్ విషయానికి వచ్చేసరికి పరిసరాల విజ్ఞానం పేరుతో సైన్స్ సోషల్ కల్పించాడు. కానీ డిఎస్సికి వచ్చేసరికి సైన్స్ సోషల్ వేరు చేస్తున్నాడు. ఇందులో తెలుగులో 12 మార్కులు ఉంటే ఇక్కడ 8 మార్కులు కంటెంట్, 4 మార్కులు మెథడాలజీ. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా 8 మార్కులు కంటెంట్, 4 మెథడాలజీ. ఆ తర్వాత మ్యాథ్స్ కూడా 8 మార్కులు కంటెంట్, 4 మార్కులు మెథడాలజీ. సైన్స్ కూడా 8, ఒక్కొక్క కంటెంట్కి దాని కంటెంట్కి 8 మార్కులు, దాని మెథడాలజీకి 4 మార్కులు కేటాయించాడు. మనం ట్రై మెథడ్స్గా చెప్పుకునే మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ ఈ మూడింట్లో కలిపి 4 మార్కులు, 4 మొత్తంగా 12 మార్కులు ఇవ్వడం జరిగింది. మిత్రులారా మీరు గమనించండి, ఇప్పుడున్న డిఎస్సి టీఆర్టీ ఎగ్జామ్లో అత్యధికంగా ఏ సబ్జెక్ట్కి వెయిటేజీ ఉంది అంటే ట్రై మెథడ్స్కి మాత్రమే. మరి ఎన్ని మార్కులు వెయిటేజీ ఉందంటే 12 మార్కులు వెయిటేజీ. 12 మార్కులు అంటే మీ అందరికీ తెలుసు 24 బిట్లు వస్తున్నాయి. 12 మార్కులు 24 బిట్లు. టెట్లో 12 మార్కులు, డిఎస్సిలో 12 మార్కులు, టోటల్గా 24 మార్కులు వస్తున్నాయి. ఇక్కడ 12 మార్కులు 12 బిట్లు, ఇక్కడ 12 మార్కులు 24 బిట్లు. అంటే ఈ 24 బిట్లు, ఈ 12 మొత్తం 24, 12, 36 బిట్లు అండి మన వెయిటేజ్ ఇప్పుడు. సో టెట్ డిఎస్సిలో ట్రై మెథడ్స్కి సంబంధించి 24 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ 24 మార్కులు మనం క్లియర్గా సాధించాలి అంటే అసలు డిఎస్సికి సంబంధించి మెథడాలజీలో ఏ అంశాలు ఉంటాయి, ఏ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాల నుంచి అత్యధికంగా బిట్ వచ్చే అవకాశం ఉంది, ఏ అంశాల నుంచి అప్లికేషన్ బిట్ అడుగుతున్నాడు, ఏ అంశాల నుంచి డైరెక్ట్ బిట్ అడుగుతున్నాడు, అలాంటి విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ట్రై మెథడ్స్లో ముఖ్యంగా మనం టెట్ సిలబస్ మనం చూసినాం, డిఎస్సి సిలబస్ చూసాం, దానిపైన ఒక అవగాహన ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ సిలబస్ అంతా ఇక్కడ చూపిస్తూ ఇదిగో దీని పేరు ఎలా ఉంది, దాని పేరు ఎలా ఉంది అంటూ దానికంటూ ఒక 30-40 నిమిషాలు కేటాయించడం కంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ సిలబస్ షీట్లో ఎన్ని రకాల పేర్లు పెట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ టాపిక్స్ అక్కడ మనకి డిస్కస్ చేసినా కూడా మెథడాలజీ మొత్తంగా క్లియర్గా 6 అంటే 6 అంశాలు మాత్రమే మనం చదువుకుంటే సరిపోతుంది. మరి ఏంటి 6 అంశాలు అంటే ముఖ్యంగా మొట్టమొదటిది శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర. శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర. రెండవది తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మన్ననలు చూరగొనాలి, విద్యార్థుల ఆకర్షణీయమైన బోధన చేయాలి అంటే ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లే ముందు ఏమి బోధించాలి అని ప్రశ్నించుకోవాలి. ఆ ఏమి బోధించాలి అనే అంశానికి సమాధానం ఏమొస్తుందంటే ప్రణాళికలు. ఏమి బోధించాలి అంటే ప్రణాళికలు బోధించాలి. ఎస్, శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర. గణిత శాస్త్ర స్వభావం ఏంటి, విజ్ఞాన శాస్త్ర స్వభావం ఏంటి, సాంఘిక శాస్త్ర స్వభావం ఏంటి, దీని యొక్క చరిత్ర ఎలా ఉంది, దాని చరిత్ర ఎలా ఉంది, దీని చరిత్ర ఎలా ఉంది. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఒక్కొక్క దాని నుంచి 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రణాళికల విషయానికి వచ్చేసరికి మనకు ముఖ్యంగా 3 రకాల ప్రణాళికలు. భారతీయ విద్యా విధానంలో 3 రకాల ప్రణాళికలు ఉన్నాయి. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక. బోధనా ప్రణాళిక అనేది సపరేట్ ప్రణాళిక కాదు, ఇది 3 ప్రణాళికల మిళితమైనది. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, ఈ 3 ప్రణాళికలు ఉన్నాయి. ఆ 3 ప్రణాళికలతో పాటు సంస్థాగత ప్రణాళిక అంటాడు, పాఠ్య ప్రణాళిక అంటాడు, పాఠ్య పథకం అంటాడు, పాఠ్యక్రమ ప్రణాళిక అంటాడు, పాఠ్య విభాగ ప్రణాళిక అంటాడు, కాలాంశ ప్రణాళిక అంటాడు, కార్యాంశ ప్రణాళిక అంటాడు. వాటన్నింటి గురించి సమాచారం ఎక్కడ మనం మాట్లాడతామంటే ప్రణాళికలనే పాఠ్యాంశంలో. సరే, ఏమి బోధించాలో తెలిసింది. ఇక ఎందుకు బోధించాలి
ఎందుకు బోధించాలంటే విద్యార్థి లక్ష్యాలు సాధించడానికి బోధించాలి. కాబట్టి ఈ లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు అనే పాఠ్యాంశం మూడవది. లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు. లక్ష్యాలు, స్పష్టీకరణలు అనగానే 3 లక్ష్యాలు, 3 రంగాలు, 4 లక్ష్యాలు మాత్రమే మనకు గుర్తొస్తాయి. ఆ 3 రంగాల్లో జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. లక్ష్యాలు 4 విషయానికి వచ్చినప్పుడు జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము. మిత్రులారా, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కేవలం 3 రంగాలు 4 లక్ష్యాలతో మాత్రమే ఆగిపోతే లక్ష్యాలు స్పష్టీకరణల్లో 100% మనం సాధించలేము. మరి లక్ష్యాలు స్పష్టీకరణకు వస్తే 3 రంగాలు 4 లక్ష్యాలు మాత్రమే కాదు, 3 రంగాలు 16 ఉపరంగాలు 7 లక్ష్యాలకు సంబంధించిన సమాచారం మనం చదవాల్సి ఉంటుంది. మరి వీటన్నిటిని చదువుకున్నామంటే లక్ష్యాలు స్పష్టీకరణలో క్లియర్గా ముందుకెళ్ళిపోగలం. ఏం బోధించాలో తెలిసింది, ఎందుకు బోధించాలో తెలిసింది. మరి ఎలా బోధించాలి అనేది 4వ అంశం. ఎలా బోధించాలి? ఎలా బోధించాలి అంటే విద్యార్థికి అర్థమయ్యే విధానంలో బోధించాలి, విద్యార్థికి అర్థమయ్యే రీతిలో బోధించాలి. ఈ అర్థమయ్యే విధానాలు, అర్థమయ్యే రీతులనే మనం ఏం పేరు పెట్టుకుంటామంటే బోధనా పద్ధతులు అనే పేరు పెట్టుకుంటాం. బోధనా పద్ధతులు. బోధనా పద్ధతులకు వచ్చేసరికి క్లియర్గా మనకి 2 అంటే 2 బోధనా పద్ధతులు ఉన్నాయి. ఏంటా 2 బోధనా పద్ధతులు అంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు విద్యార్థి యొక్క ఆలోచనలు ఎలాంటి పరిగణలోకి తీసుకోకుండా ఉపాధ్యాయుడే తనకు తానుగా ఇష్టానుసారం బోధిస్తే అది ఉపాధ్యాయ కేంద్రీకృత. కానీ విద్యార్థి యొక్క అవసరాలకు అనుగుణంగా, విద్యార్థి యొక్క అభిరుచులకు అనుగుణంగా విద్యార్థిని బోధనాభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేటట్లు బోధించే పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. మరి ఇవి ఎన్ని పద్ధతులు ఉన్నాయి, అవి ఎన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి యొక్క విధానం ఏంటనేది మాట్లాడేది బోధనా పద్ధతులు. సరే, ఏమి బోధించాలో తెలిసింది, ఎందుకు బోధించాలో తెలిసింది, ఎలా బోధించాలో తెలిసింది. మరి మనం బోధించిన అంశం విద్యార్థికి ఎక్కువ కాలం గుర్తుండాలి, ఎక్కువ కాలం గుర్తుండాలి, నేర్పించినది సులువుగా అవగాహన కావాలి, ఎక్కువ కాలం గుర్తుండాలి, సులువుగా అవగాహన కావాలి. అలా జరగాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడిగా మనం ఏం ఉపయోగించాలి అంటే TLM ఉపయోగించాలి. బోధనా పద్ధతిని ఉపయోగించి బోధించినంత మాత్రాన పాఠ్యాంశం సంపూర్ణం కాదు. మరి పాఠ్యాంశం ఎప్పుడు సంపూర్ణం అవుతుంది అంటే మనం నేర్పించిన అంశం విద్యార్థికి సులువుగా అవగాహన జరిగినప్పుడు, మనం నేర్పించిన అంశం విద్యార్థికి ఎక్కువ కాలం గుర్తున్నప్పుడు. మరి సులువుగా అవగాహన కావాలి, ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే ఒక ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో నువ్వు ఏమి ఉపయోగించాలంటే TLM ఉపయోగించాలి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధన అభ్యసన సామగ్రి. దీంతో పాటు వనరులు అనే మరో అంశం కూడా ఇక్కడ ఉందండి. మరి వనరులు ఏంటి? వనరులకు వచ్చేసరికి గణిత వనరులు, విజ్ఞాన శాస్త్ర వనరులు, సాంఘిక శాస్త్ర వనరులు ఉంటాయి. గణిత గ్రంథాలయం, సైన్స్ గ్రంథాలయం, సోషల్ గ్రంథాలయం, గణిత ప్రయోగశాల, సైన్స్ ప్రయోగశాల, సోషల్ ప్రయోగశాల, గణిత మ్యూజియం, సైన్స్ మ్యూజియం, సోషల్ మ్యూజియం, గణిత సంఘం, సైన్స్ సంఘం, సోషల్ సంఘం, వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాల, వైజ్ఞానిక ప్రదర్శనలు, వైజ్ఞానిక కేంద్రాలు, ఇలాంటివన్నీ కూడా అక్కడ వస్తాయి. ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఇది ఆ తర్వాత ఇంతటితో మన పాఠ్యాంశం అనేది పూర్తయిపోతుంది. మరి పాఠ్యాంశం పూర్తయిన తర్వాత మనం చెప్పిన పాఠ్యాంశం విద్యార్థికి ఎంతవరకు అవగాహన జరిగింది, ఏ ఏ విషయాలు సరిగా అర్థమైనాయి, ఏ విషయాలు సరిగా అర్థం కాలేదు, ఎంతమంది విద్యార్థులు బాగుగా అర్థం చేసుకున్నారు, ఎంతమంది విద్యార్థులు బాగా అర్థం చేసుకోలేకపోయినారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే తరగతి గది పూర్తయిన తరువాత, పాఠ్యాంశం పూర్తయిన తరువాత విద్యార్థికి కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇలా పాఠం పూర్తయిన తరువాత విద్యార్థికి ప్రశ్నలు అడిగే ఈ విధానాన్నే మన మెథడాలజీలో ఏం పేరు పెట్టాము అంటే మూల్యాంకనము అనే పేరు పెట్టాము. పాఠం పూర్తయిన తరువాత విద్యార్థిని ప్రశ్నించడం, దీన్నే ఏమంటామంటే మూల్యాంకనము అంటాం. మరి ఈ మూల్యాంకనానికి వచ్చేసరికి ఎలా ఉంటాయి? మూల్యాంకన రకాలు అంటాడు, మూల్యాంకన సాధనాలు అంటాడు, SAT అంటాడు, ఉత్తమ ప్రశ్నపత్ర లక్షణాలు అంటాడు, చివరికి అత్యంత విలువైనది CCE అంటాడు, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఈ CCE అనేది చాలా చాలా విలువైనదిగా పరిగణించబడుతుంది. ఇంతకు ముందంతా కూడా విద్యా విధానం లక్ష్యాల ఆధారిత బోధన జరిగింది. కానీ విద్యా హక్కు చట్టం వచ్చిన తరువాత CCEలో విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల ఆధారంగా బోధన జరుగుతుంది. మరి ఆ విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనందరికీ తెలుసు. గణితంలో కొన్ని రకాల విద్యా ప్రమాణాలు,
పరిసరాల విజ్ఞానానికి వచ్చేసరికి కొన్ని రకాల విద్యా ప్రమాణాలు. ఇంతకుముందు లక్ష్యాల ఆధారిత బోధన జరిగింది. లక్ష్యాలకు వచ్చేసరికి అన్ని సబ్జెక్టుల్లోనూ అవే లక్ష్యాలు, అదే జ్ఞానము, అదే అవగాహన, అదే వినియోగము, అదే నైపుణ్యము. కానీ ఇక్కడికి వచ్చేసరికి విద్యా ప్రమాణాలకు వచ్చేసరికి గణితంలో ఒక రకమైన విద్యా ప్రమాణాలు, పరిసరాల విజ్ఞానంలో ఒక రకమైన విద్యా ప్రమాణాలు. గణితానికి వచ్చేసరికి 5 విద్యా ప్రమాణాలు, పరిసరాల విజ్ఞానానికి వచ్చేసరికి 6 విద్యా ప్రమాణాలు. ఏమేమి ఉన్నాయి ఆ విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, లెర్నింగ్ ఇండికేటర్స్, అభ్యసన సూచికలు ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడతాం. రైట్. ఇక చెప్పాలి అంటే మిత్రులారా, ఇది ఫలితాన్ని ఇస్తుంది. ఎస్. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇదే మన టోటల్ సిలబస్ అండి ట్రై మెథడ్స్కి. ట్రై మెథడ్స్లో ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ 6 అంటే 6 అంశాలు చదువుకుంటే సరిపోతుంది. ఇదిగో మరి నిన్నే టెట్లో రిలీజ్ చేసిన సిలబస్ షీట్ చూస్తే, డిఎస్సిలో రిలీజ్ చేసిన సిలబస్ చూస్తే ఒక్కొక్క దాంట్లో 10 అంశాలు ఉన్నాయి, దాంట్లో 6 అంశాలు ఉన్నాయి, దీనిలో 12 అంశాలు ఉన్నాయి. కానీ మనం 6 రాసినాం. ఎందుకు ఈ 6 రాసాము అంటే వాడు సిలబస్ షీట్లో 10 అంశాలు ఇచ్చినా, 20 అంశాలు ఇచ్చినా, 30 అంశాలు ఇచ్చినా అది మెథడాలజీ అంశమై ఉంది అంటే ఖచ్చితంగా ఈ 6 అంశాల చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ఈ 6 చాప్టర్లో మనం మాట్లాడుకున్నామంటే సిలబస్ షీట్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. రైట్. ఇక మరి ఎక్కువగా సమయం వృధా చేయకుండా డైరెక్ట్గా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించండి, మొత్తంగా 6 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 6 పాఠ్యాంశాలలో అత్యంత విలువైన పాఠ్యాంశంగా మీ అందరికీ తెలుసు బోధనా పద్ధతులు చెప్పబడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ అత్యంత విలువైనది ఏది అంటే మనం లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు అనుకుంటాం. కానీ బోధనా పద్ధతుల తరువాత టెట్లో కానీ డిఎస్సిలో కానీ అత్యధికంగా ఏది వస్తుందంటే మూల్యాంకనానికి ప్రాధాన్యత అండి. మూల్యాంకనం అనేది బోధనా పద్ధతుల తరువాత ప్రాధాన్యత అని చెప్పడం కంటే బోధనా పద్ధతులను ఢీకొట్టే స్థాయి, అంటే అలాంటి స్థాయిని ఏది ఉంది అంటే మూల్యాంకనం అనేది ఉంది. ఎందుకు మూల్యాంకనం అలా ఉంది అంటే మూల్యాంకనంలో సిసిఈ వచ్చి చేరింది. సిసిఈ వచ్చి చేరిన తర్వాత దాని స్థాయి అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత లక్ష్యాలు, స్పష్టీకరణలు, మిగిలినవన్నీ కూడా ఉంటాయి. మరో విషయం ఇక్కడ గమనించండి, బోధనా పద్ధతులు, లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించి వాడు ఏదైనా ప్రశ్న అడిగాడు అంటే డైరెక్ట్గా కాకుండా అప్లికేషన్ బిట్స్ అడిగే అవకాశమే చాలా ఎక్కువ. ఇది సో మొత్తంగా మనకున్న సిలబస్ ఏంటి, మన పాఠ్యాంశాలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, టోటల్గా హౌ టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ మెథడాలజీ.